దేవీ నవరాత్రులలో అమ్మవారికి 8వ ప్రసాదంగా పులగం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ముప్పావు కప్పు దాకా బియ్యం మరియు పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకొని దాన్ని 2-3 సార్లు వాటర్ వేసేసి మంచిగా కడిగిన తరువాత అందులోనే మనము ఆ పెసరపప్పు మరియు బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 5-10 నిమిషాల దాకా నాననివ్వాలి. తరువాత ఒక కుక్కర్ కానీ మందపాటి కడాయి ఒకటి పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా నూనె మరియు 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అదంతా మంచిగా కరిగాక అందులో జీలకర్ర మరియు మిరియాలు, కొంచెం అంత అల్లం ముక్కలు, 4 ఎండుమిర్చిని తుంపేసి వేసేసుకొని తరువాత ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అంత కరివేపాకు రెమ్మలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక మనము అందులో ముందుగా నానబెట్టేసుకున్న రైసు మరియు పప్పుని వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తరువాత ముందుగా ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా రుచికి తగినంత ఉప్పు మరియు కొంచెం అంత పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. నార్మల్గా అయితే ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పులగం అనేది రెడీ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్.